గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పేరుకే పెద్ద గనుల్లో గద్ద అంటూ ఒక వార్త రాసుకొచ్చారు. దాచేస్తే దాగని ఖనిజాలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల గనుల శాఖ అనుచరులు బినామీలతో నింపేసిన వైకాపా ముఖ్యనేత, ఆక్టోపస్ల రాష్ట్రంలోని గనులన్నీ ఆక్రమణ అంటూ రోజు ఒక అంశాన్ని టచ్ చేస్తూ ఒక్కొక్క ప్రతి అంశంలో కూడా ఒక కుంభకోణం జరుగుతోందన్నటువంటిది ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం. గనులు అనేటువంటిది సాధారణ ప్రజలకు దూరం అయిపోయి ఎప్పుడో అయిపోయింది. ఇసుక అనేటువంటిది ఇంకా సామాన్యుడికి ఏమైనా సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఏమన్నా ఇళ్ళు కట్టుకుంటున్నప్పుడు కొనుక్కుంటున్నప్పుడు వాటికి అయ్యే కాస్ట్ ఈ లెక్కేసుకుంటారు. కానీ గనులు ఎవడి అధికారంలో ఉంటే వాడి సొత్తు. ఇప్పుడు వాళ్ళ పేరేంటి, 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు తెలుగుదేశంలో చేరారు? వాళ్ళ గనులను అడ్డం పెట్టి బెదిరించినే కదా. అట్లాగే తర్వాత వైసీపీలోకి వస్తానని చెప్పి ఎగబడ్డటువంటి వాళ్ళు ఎందుకు? గనుల మూలంగానే కదా. కొంతమంది అటు కొంతమంది ఇటు. గనులు అనేటువంటిది ఒక అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి ఒక అవకాశం ఇస్తున్నటువంటి అంశం. అది తెలుగుదేశం ఉన్నా అంతే, వైసీపీ ఉన్నా అంతే. గనుల ద్వారా సంపాదించిన డబ్బులతో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తానని ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. గుర్తుందా? రుణమాఫీ ఎట్లా చేస్తారు మీరు 85,000 కోట్లు అంటే? ఆంధ్రప్రదేశ్లో బోలెడని సహజ వనరులు విపరీతంగా గనులు ఉన్నాయి. వాటిని వాడితే చాలు రాష్ట్రం సస్యశ్యామలం అయిపోతుంది, అప్పు తీర్చేయగలం, ఇంకో 1,00,000 కోట్లు ఎక్స్ట్రా ఉంటాయి అన్నారు. ఏమైనా గనులు తవ్వలేదా? తవ్వారు అనడానికి సాక్ష్యం పవన్ కళ్యాణ్ చూపించిన వీడియోలు. వాళ్ళ ఎమ్మెల్యేనే మావోయిస్టులు హతమార్చినటువంటి సంఘటన గుర్తుంది కదా. మరి ఆ రోజున ఇలాంటి వార్తలు ఎందుకు రాలేదు అంటే రావు, అది మా ఇష్టం. ఇప్పుడు రాయడంలో తప్పు లేదు, ఆనాడు కూడా రాసుంటే బ్యాలెన్స్ అయ్యి ఉండేది. కాకపోతే రోజుకొక విషగుళికలో ఈ వేల్టి విషగుళిక ఇది. ఇకపోతే నచ్చని వారు పోతారు. సీఎంతో భేటీ అనంతరం సజ్జల వ్యాఖ్య, ఎమ్మెల్యేలతో వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తల చర్చలు, అనంతరం సమన్వయకర్తలతో సీఎం జగన్ భేటీ, రాజ్యసభకు పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు, త్వరలో అసెంబ్లీ సమన్వయకర్తల జాబితా వెళ్ళాడు. ఎవరెటు పోతే మాకేంటనే ధోరణిలో వైకాపా అధినాయకత్వం నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుల కసరత్తు కొనసాగిస్తూనే ఉంది. ఎవరి సీటు ఎవరు తన్నుకుపోతారనే ఆందోళనలో ఉన్న ఎమ్మెల్యేలు ముఖ్య నేతలను కలిసి ల్యాబింగ్ చేసుకునేందుకు బుధవారం పెద్ద ఎత్తున సీఎం ఒక క్యూ కట్టారు. ఈ కార్యాలయం పక్కనే ఉంటున్న వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు ముందుగా కలిసి మాట్లాడారు. మరోవైపు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనంజయ రెడ్డిలతో కొందరు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. వారి పనితీరు, గ్రాఫ్ సర్వే నివేదికలు ఎలా ఉన్నాయనే వివరాలు ఎమ్మెల్యేలకు ధనంజయ రెడ్డి అందించినట్టు తెలిసింది. చివరిగా కొందరు ఎమ్మెల్యేలు సీఎం జగన్ కూడా కలిసి ఈ భేటీలని ముగిసిన తర్వాత సజ్జలు మాట్లాడుతూ పార్టీ విధానాలు నచ్చని వారు పోతారని, అట్లాంటి వాళ్ళని గురించి అందుకు ఆలోచించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఎంత చక్కగా ఒకదానికి లింకప్ చేశారంటే, వాళ్ళందరూ వచ్చారు, కలిశారు. కొంతమంది ఉంటారు, కొంతమంది వెళ్తారు. అవతల తెలుగుదేశంలో అవకాశం ఉంటే వెళ్తారు, జనసేనలో అవకాశం ఉంటే వెళ్తారు. అదే సందులో ఉండే ఉంటుంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటి? సజ్జలు ఏ విషయంలో అడిగారు? వంశీకృష్ణ యాదవ్ పార్టీ మారడం, తర్వాత అన్నారాంబాబు రాజీనామా, నేను పోటీ చేయనని చెప్పడం, ఇట్లాంటివి మాట్లాడుతున్నప్పుడు వీటి గురించి ప్రెస్ అడిగితే ఉండేవాళ్ళు ఉంటారు, మేమైతే చెప్పాము, అందరికీ అవకాశాలు ఇస్తున్నాము, మొత్తం వివరంగా చెప్తున్నాము అని చెప్తే అదంతా తీసేసి హెడ్డింగ్లో నచ్చని వాళ్ళు పోతారంటే పోతే పో అని సజ్జలు అన్నాడు అన్నటువంటి కోణం. అంటే వైసీపీ నాయకుల్ని ఇప్పుడు రెచ్చగొట్టాలి. రెండవది, ఇది దొమ్మా ధైర్యమా కాదా? అధికారంలో ఉన్నటువంటి పార్టీ దాదాపు 50-60 మందికి టికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ లేదా బదిలీలు చేస్తూ ఒక చోట నుంచి ఇంకో చోటకి చేయగలుగుతోంది ధైర్యంగా. చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు అనుకుంటారు? ఖచ్చితంగా రేపు పొద్దున్న చంద్రబాబు చేయడా? అదే రోజున ఈ వార్తలు రాయాలి ఇట్లాగా. ఏది, వాళ్ళందరూ పోతే పొమ్మన్నారు, ఉంటే ఉండమన్నారు అన్నట్టు. పక్కన కేసినేనా అని బుద్ధ యాంకర్నోళ్ళ గొడవ, ఇంకో పక్కన జనసేనలోంచి వచ్చేటువంటి వాళ్ళకి సంబంధించి జగ్గంపేట జ్యోతుల్ నెహ్రూ మాటలు, ఇట్లాంటివి ఏమి హైలైట్ కావాలి వాళ్ళలో ఏం జరుగుతుంది అనేది. అవి రాస్తూ ఇవి రాస్తే ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతుంది. కానీ అవేమీ రాయకుండా ఇవి మాత్రమే రాయడం ద్వారా ఇక్కడేదో జరిగిపోతుంది, ఈ పార్టీ మీద విరక్తి వచ్చేసింది, అక్కడ మాత్రం అందరూ ప్రేమించేస్తున్నారని రాసుకొచ్చేటువంటి ధోరణి వీళ్ళకి సంబంధించినటువంటి ఎడిటోరియల్ పాలసీ కాదు, మేనేజ్మెంటల్ పాలసీ నడుస్తుంది. ఇక అంతే, మనం ఎవరు ఏం చేయలేం. అయితే మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర జనవరి 14 ఇంఫాల్లో ప్రారంభం, మార్చి 20 ముంబైలో ముగింపు. 14 రాష్ట్రాల్లో 6,200 కిలోమీటర్ల ప్రయాణం, బస్సుల్లో కాలినడకన కొనసాగనున్న యాత్ర. ఇది ఒక విచిత్రమైనటువంటి పదజాలం. ఇదేది పాదయాత్ర కాదు, ఊరికి వస్తారు, కాసేపు ఆ ఊరిలో నడుస్తారు, మళ్ళీ వెళ్తారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఆ కారులోనే వెళ్ళామని కూర్చుంటాడే ఏంటి? అక్కడ దిగుతారు కదా. కాకపోతే
యాత్ర 6200 కిలోమీటర్ల యాత్ర. ఇది ఓవరాల్గా ప్రచారం వాళ్ళకైతే బాగానే ఇస్తున్నారు ఇప్పుడు అన్నటువంటి దానికి సాక్ష్యం. అయితే స్వాతంత్ర ఉద్యమ దీపిక శతాబ్ది ఉత్సవ వేడుక నేడు కాకినాడలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభల వేడుకలు. స్వాతంత్ర పోరాటంలో కీలకమైన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ 38 మహాసభలను 100 ఏళ్ల క్రితం కాకినాడ నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం శతాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. అప్పట్లో కాకినాడ ఎల్విన్పేట సమీపంలో 120 ఎకరాల మైదానాన్ని సభ నిర్వహణకు ఎంపిక చేసి దానికి గాంధీనగరం అని నామకరణం చేశారు. గురువారం నుంచి జనవరి 1 వరకు మహాసభలు నిర్వహించబోతున్నారు. అప్పటి ఎంఎస్ఎం రైల్వే కంపెనీ సభాస్థలికి ప్రత్యేక రైల్వే మార్గం ఏర్పాటు చేసింది. 150 మంది మహిళలతో పాటు 4000 మంది వాలంటీర్లు 24 గంటల సేవలు అందించారంటూ ఆనాటి శతాబ్ది ఉత్సవాలకి. కాంగ్రెస్కే పాపం గుర్తున్నట్టు లేదు, ఎందుకంటే అప్పుడు అట్లాంటి కార్యక్రమం నిర్వహించాల్సింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అర్జెంటుగా భుజానేసుకుంటున్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి అందులో భాగంగా హైలైట్ చేసినటువంటి వార్త ఇది. ఇకపోతే ప్రజాప్రతినిధులపై 78 కేసుల్లో విచారణలు పెండింగ్. హైకోర్టుకు నివేదించిన విజయవాడ ప్రత్యేక కోర్టు ప్రజాప్రతినిధులపై మొత్తం 78 కేసుల విచారణ వివిధ దశలో పెండింగ్లో ఉందని విజయవాడలోని ఎంపీ ఎమ్మెల్యేలపై కేసులు విచారించే ప్రత్యేక న్యాయస్థానం హైకోర్టుకు నివేదించింది. కొన్ని కేసుల్లో స్టే ఉత్తర్వులు ఉన్నాయని, మరికొన్నింటిలో సమన్లు జారీ అయ్యాయని, ఇంకొన్ని విచారణ దశలో ఉన్నాయని, కొందరిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయని పేర్కొంది. ప్రత్యేక కోర్టు తరపు న్యాయవాది ఈ మేరకు మెమో దాఖలు చేశారు. బుధవారం ఈ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు ఏజీ శ్రీరామ్ స్పందన కోసం విచారణ గురువారానికి వాయిదా ఇస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కేజీబీవీ ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్ష సాధింపు. రాష్ట్ర వ్యాప్తంగా 8 రోజులుగా సమగ్ర శిక్షా అభియాన్లోని ఇతర విభాగాల ఉద్యోగులు సమ్మె చేస్తుండగా బుధవారం నుంచి కేజీబీవీ బోధనేతర సిబ్బంది సమ్మెలోకి దిగారు. సమ్మె చేస్తే ఉద్యోగాలను తొలగిస్తామని ఇప్పటికే సమగ్ర శిక్షా అభియాన్ ఎస్పీడీ శ్రీనివాసరావు హెచ్చరించగా దీనికి అనుగుణంగా ఇప్పటికే క్షేత్రస్థాయి అధికారులు షోకాజు నోటీసులతో ఉపాధ్యాయులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయనగరంలో సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ లింగేశ్వరరెడ్డి షోకాజు నోటీసులు ఇచ్చారు. విశాఖపట్నం, అనకాపల్లి ఏపీసీలు తమను ఉద్యోగాలను తొలగిస్తున్నామని బెదిరించినట్టు ఉపాధ్యాయులు చెప్పారు. డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తుంటే ఉద్యోగాలను తొలగిస్తామని నోటీసులు ఇస్తున్నారని కేజీబీ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షురాలు ఎన్బిటిఎస్ దేవి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసులు గురువారం దహనం చేయాలని ఉపాధ్యాయులు నిర్ణయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే సాక్షి వచ్చేటప్పటికి చక్కదిద్దారు అంటూ ప్రభుత్వ పాఠశాలలో సమూల మార్పులు, అవస్థలను తొలగించే ఆధునిక చదువుల బాట. డిజిటల్ బోధనకు 62,000 ఐఎఫ్పి స్క్రీన్స్, 33,000 స్మార్ట్ టీవీలు, ట్యాబ్లు, ఆది నుంచే ఆంగ్లంలో పట్టు కోసం ఇంగ్లీష్ మీడియం టోఫెల్ సెక్షన్, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ యాక్టివిటీ బేస్డ్ పుస్తకాలు, సిబిఎస్ఈ సిలబస్, తాజాగా ఐబీ దిశగా అడుగులు, పిల్లలకు ఐటీ కోర్సుల శిక్షణ, స్కిల్ ఎక్స్పర్ట్స్ నియామకం. సర్కార్ బడికి వస్తే చాలు, పుస్తకాల నుంచి అన్నీ ఉచితమే, డబ్బులు ఇచ్చి మరీ విద్యాబుద్ధులు నేర్పిస్తున్న సర్కార్. విద్యారంగ సంస్కరణలకు 71,000 కోట్లకు పైగా వెచ్చించినటువంటి సీఎం జగన్ అన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా రిజర్వ్. బ్లాక్ బోర్డుపై రాసేందుకు 4 ముద్ద శుద్ధ మొక్కల కోసం కూడా వెతుక్కోవాల్సినటువంటి దుస్థితి నుంచి ఏకంగా ట్యాబ్లు, ఐఎఫ్పి స్క్రీన్స్, స్మార్ట్ టీవీలు తో పాటు మన ప్రభుత్వ స్కూళ్లు సరికొత్తగా ఆవిష్కృతమయ్యాయి. పగిలిన గోడలు, పెచ్చులుడే స్లాబులు, చెట్ల కింద వానాకాలం చదువులు అనే దురవస్థ నుంచి ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఏకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే స్థాయికి తీసుకెళ్లిన గంట మన రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. 4 అంటే 4 ఏళ్ల సాకారమైన మార్పులు ఇవన్నీ అంటూ హైలైట్ చేశారు. లేకపోతే అమెరికాలో రోడ్డు ప్రమాదం, 6 ఏపీ వాసులు దుర్మరణం, మృతుల్లో 5 ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ కుమార్ పెనతండ్రి కుటుంబ సభ్యులు, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు, కారును ట్రక్ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి అంటే ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, అన్ని వర్గాల ప్రభుత్వం, ఈ 55 నెలల కాలంలో మనసున్న ప్రభుత్వంగా పాలన సాగించే ఒక ప్రభుత్వంగా ఎంత బెయిల్ చేయాలో అంతా చేసి మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేసామని మరోసారి మీకు సవనీయంగా గుర్తు చేస్తున్నాం. ఇవ్వని హామీలు కూడా అమలు చేసే అందరిలో సంతోషం నింపే దిశగా అడుగులు వేసాం. అంగన్వాడీ అక్క చెల్లెమ్మల విషయానికి వస్తే గత ప్రభుత్వం 2 ఏళ్ల పాటు ఒక్క పైసా కూడా వాళ్ళకి జీతాలు పెంచలేదు. 2016 ఏప్రిల్ 4న అంగన్వాడీ వర్కర్ల జీతం 4,200 నుంచి 7,200 రూపాయలకి, మినీ అంగన్వాడీ వర్కర్ల జీతాలు 2,950 నుంచి 4,500కు, అంగన్వాడీ హెల్పర్ల జీతాలు 2,200 నుంచి 4,500కి పెంచారు. అంగన్వాడీ అక్క చెల్లెమ్మల అష్టకష్టాలు చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా 2017లో పాదయాత్ర చేస్తున్న సమయంలో వీరి జీతాలు పెంచుతామంటే హామీ ఇచ్చారు. దీంతో అప్పటి ప్రభుత్వం మేల్కొని ఎన్నికలకు 6 నెలల ముందు అంగన్వాడీ వర్కర్లకు, మినీ అంగన్వాడీ వర్కర్కి, హెల్పర్ల జీతాలు పెంచింది. గత ప్రభుత్వ హయాంలో 2019 వరకు అంగన్వాడీ కార్యకర్తలకు సగటున 6,950 రూపాయలు, అంగన్వాడీ సహాయకురాలకు అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున 3,900 మాత్రమే చెల్లించింది. అయితే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మేనిఫెస్టోలు ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి అంగన్వాడీ వర్కర్ల జీతాలను 11,500కు, మినీ అంగన్వాడీ జీతాలను 7,000 రూపాయలకు, అంగన్వాడీ హెల్పర్ల జీతాలు 7,000 రూపాయలకు పెంచింది. ప్రభుత్వం వచ్చిన మరుసటి నెల నుంచే జీతాలు అమల్లోకి తెచ్చి అంగన్వాడీ అక్క చెల్లెమ్మల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకుంది. అక్కడితో ఆగిపోకుండా మంచి పనితీరు కనబర్చిన అంగన్వాడీ వర్కర్కి, హెల్పర్లకు ప్రోత్సాహంగా నెలకు 500 రూపాయలు చొప్పున కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఏడాదికి సుమారుగా 27.8 కోట్లు ప్రోత్సాహకాలకు ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం మీకు మరోసారి గుర్తు చేస్తున్నాం. గతంలో ప్రభుత్వాలు అంగన్వాడీ వర్కర్ల ప్రమోషన్లను పట్టించుకోలేదు. 2013 నుంచి అంగన్వాడీలకు ప్రమోషన్లు ఇవ్వలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ప్రమోషన్లు ఇచ్చి 560 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేసి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలిచిన జగనన్న ప్రభుత్వం. ఇదే సందర్భంలో ఈ సూపర్వైజర్ పోస్టులకు పరీక్షలు రాసేవారి వయోపరిమితి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ
వారికి అనుకూల నిర్ణయం తీసుకుని దీంతో 9 ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది పోటీపడే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమాలకు అంగన్వాడీ కార్యకర్తల సహాయకులను అర్హులుగా గుర్తించి వారికి డీబీటీ ద్వారా 1,313 కోట్లు అందించడం జరిగింది. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చేసిన జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ రైతు భరోసా, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తదితర పథకాలను వారికి వర్తింపజేస్తుంది. తద్వారా వారి కుటుంబాల్లో చిరునవ్వులు చూడాలని తాపత్రయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందంటూ ఈ సందర్భంలో న్యాయమైన కోరికలు పరిష్కరించడానికి కృతనిశ్చయంతో ఉన్నాము, సమ్మె విరమించండి అంటూ పిలుపునిచ్చారు. మరి విరమిస్తారా లేదా అన్నటువంటిది చూడాల్సి ఉంది. ఇకపోతే ఎగ్సిన ధర అంటూ ఫామ్ గేట్ వద్ద ₹6.20 చేరిన ధర మార్కెట్లో రిటైల్గా ₹7.5 విక్రయం. ఉత్తరాదిన ఎగుమతులతో పెరిగిన డిమాండ్, ఊహించిన ధరలతో వ్యాపారుల ఉత్సాహం, కొత్త కంపెనీల రాకతో పెరిగిన బ్రాయిలర్ కోళ్ల పెంపకం. చికెన్ లైవ్ కిలో ఒక్కింటికి ₹75 ధర తగ్గుదల. న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల మీద బ్రాయిలర్ కోళ్ల రైతుల ఆశలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి ఇంటి కబ్జా కేసులో ఐపీఎస్ ఆఫీసర్ బన్వర్లాల్ ఇంటిపై నవీన్ కుమార్ కన్ను. ప్రస్తుతం పోలీస్ అకాడమీలో పనిచేస్తున్న నవీన్ బాధితుడి భార్య ఫిర్యాదుతో సిపిఎస్లో కేసు నమోదు. నవీన్ కుమార్ని పట్టుకున్న పోలీసులు. మాజీ ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ ఇంటిని నకిలీ పత్రాలతో కబ్జా చేయడానికి యత్నించిన కేసులో ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ భట్ నిందితుడిగా ఉన్నారు. బన్వర్లాల్ భార్య మణిలాల్ ఫిర్యాదుతో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారులు నమోదు చేసిన కేసులో ప్రాథమిక నవీన్ కుమార్తో పాటు ఆయన సోదరుడు సాంబశివరావు పేర్లు మాత్రమే. దర్యాప్తు నేపథ్యంలో సాంబశివరావు భార్య రూపాడింపుల పేరు వెలుగులోకి వచ్చింది. ఓల్డ్ ఆల్వాలోని అద్దీంట్లో నివసిస్తున్న బన్వర్లాల్కు జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో సొంత ఇల్లుంది. సాంబశివరావు 2014 అక్టోబర్ 14న బన్వర్లాల్ను సంప్రదించి నవంబర్ 1 నుంచి ప్రశాసన్ నగర్లోని ఇంటిని 5 ఏళ్ల పాటు అద్దెకు తీసుకుంటూ ఒప్పందం చేసుకున్నారు. 2019లో బన్వర్లాల్ పదవి విరమణ చేయడంతో ప్రభుత్వ క్వార్టర్స్ను ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో తమ ఇల్లు ఖాళీ చేయాలని బన్వర్లాల్ కోరినప్పటికీ సాంబశివరావు స్పందించలేదు. ఈ క్రమంలో ఆ ఇంట్లో ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ కూడా ఎలాంటి రెంటల్ అగ్రిమెంట్ లేకుండా ఉంటున్నట్టు వీళ్ళు గుర్తించారు. 2020 జనవరి నుండి అద్దె చెల్లించడం ఆపేశారు. అయితే 2020 సెప్టెంబర్ 18న సాంబశివరావు ₹11,10,00,000 3 పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారు. ఈ చెక్కులకు బన్వర్లాల్ డిపాజిట్ చేయగా అకౌంట్లో నగదు లేని కారణంగా బౌన్స్ అయ్యాయి. దీంతో బన్వర్లాల్ కోర్టులో ఎన్ఐ యాక్ట్ కింద కేసు దాఖలు చేశారు. అయితే 2020 నవంబర్ 12 బన్వర్లాల్కి లీగల్ నోటీస్ పంపించిన సాంబశివరావు అందులో తప్పుడు ఆరోపణలు చేయడంతో పాటు తమకు 49.3 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసి దీనిపైన బన్వర్లాల్ సివిల్ కేసు ఫైల్ చేశారు. అయితే సాంబశివరావు, నవీన్ కుమార్ ఇద్దరు ఆ ఇంటిని కబ్జా చేసిన నకిలీ పత్రాలు సృష్టించారు. ఆ ఇంటి లీజును మరో 20 ఏళ్లకు పెంచినట్టు హ్యాండ్ లోన్ భారీ మొత్తంగా తీసుకున్నట్టు పత్రాలను తయారు చేశారు. ఇలా ఆ ఇంటిపై సివిల్ వాదం సృష్టించి కబ్జా చేయాలని ప్రయత్నించినటువంటి నేపథ్యంలో అరెస్ట్ చేశారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఐఏఎస్ దాన్ని ఐపీఎస్ కబ్జా చేసే ప్రయత్నం అన్నటువంటి. లేకపోతే ఆంధ్రజ్యోతి ఏపీ పగ్గాలు షర్మిలకే అంటూ ఖర్గే రాహుల్ స్పష్టీకరణ. ఆమె జగన్లా చేరు, మాది గ్యారంటీ అని హామీ. ఢిల్లీలో ఆంధ్ర కాంగ్రెస్ నేతలతో భేటీ. పార్టీ బలోపేతం, ఎన్నికలపై చర్చ. జగన్పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత. మోడీ 10 ఏళ్ల హయాంలో రాష్ట్రానికి అన్యాయం, హోదా సాధనకు ఉద్యమించాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన 15% ఓట్లు సాధించాలి. రాహుల్ కొడుకా కూతుర వైఎస్ విజయలక్ష్మి దారేటు అంటూ ఓవరాల్గా షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాకి ఇన్ఛార్జి కాబోతోంది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే ఇలాగైతే మా దారి మాదే అంటూ మరోవైపు సీఎంని కలవడానికి వస్తే అవమానిస్తారు. పైగా సీఎంఓ అధికారి మా తప్పులు చెప్తారు. రాజకీయాలతో ఆయనకేం పని, జగన్ ఎందుకు కలవరు. వైసీపీ ఎమ్మెల్యేలో తీవ్ర అసంతృప్తి. షర్మిల వస్తే అటు వెళ్లేందుకు పలువురు రెడీ. దిక్కుతోచని నాయకత్వం. వైపీసీపీలో కల్లోలం, పోటీ చేయడం లేదని గెద్దలూరు ఎమ్మెల్యే ప్రకటన. ఏకంగా జనసేనలో చేరిపోయిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ. ఇందాక నేను చెప్పాను కదా, విషపూరితమైనటువంటి కథనాలు ఇద్దరూ కలిసి ఒకేసారి రాసుకొస్తారు. తెలుగుదేశం పార్టీలో జరిగిన పరిణామాలు లేదా తెలుగుదేశం జనసేనల మధ్య ఏమో డౌన్ ప్లే చేస్తారు, ఇక్కడేమో బీభత్సం జరిగిపోతుంది అన్నటువంటిది. ఇక్కడ షర్మిల వచ్చేస్తే మారిపోతుంది అన్నట్టు. షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలి? వివేకానంద రెడ్డి ఏం చేయలేకపోయారు. అక్కడ షర్మిల వచ్చి ఏం చేస్తుంది? తెలంగాణలో ఫెయిల్యూర్ లేరు, ఇక్కడ వచ్చేదో అద్భుతం చేస్తుంది అన్నటువంటి ప్రొజెక్షన్. లేకపోతే కొండపైన ప్రచార పిచ్చి అంటూ శ్రీవారి ఫోటోలతో సమానంగా జగన్ ఫోటో. తిరుమల కొండపై అపచారం. టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల ప్రొసీడింగ్పై సీఎం ఫోటో ప్రచురణ. భక్తుల ఆగ్రహం. తిరుమలలో అన్యుల ఫోటోలకు చోట్లేదు. టీటీడీ సామాగ్రి పత్రాలపై శ్రీవారి చిత్రాలు. జగన్ ప్రచార యావపై భక్తుల విస్మయం అంటూ ఇక్కడ ఒకదానికి సంబంధం లేదని రాసుకొచ్చారు. టీటీడీ టిక్కెట్ల మీద జగన్ ఫోటో పెడితే ఖచ్చితంగా తప్పే. అయితే టీటీడీకి సంబంధించిన సిబ్బందికి ఇళ్ళు ఇస్తే అక్కడ ప్రభుత్వందే అవుతుంది. అప్పుడు జగన్ ఫోటో పెట్టచ్చు. అది పైన ఇవ్వరు, కొండపైన కింద ఇస్తారు. మరి కింద ఇస్తే కనుక అది కూడా తిరుపతిలో ఇచ్చేటువంటి వాటికి ప్రభుత్వం తరపున ఇస్తున్నారు కాబట్టి పెట్టచ్చు. అందులో కొండపైన ఇస్తే తప్పవుతుంది. కానీ దీన్ని లింకప్ చేసేసి కొండ మీద జగన్ ఫోటోలు వేస్తున్నారు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేశారు. వాస్తవాలు మరి అర్థమయ్యేలా చెప్పడం కంటే కూడా అపార్థం సృష్టించడం చాలా సులభం కాబట్టి నడుస్తుంది. లేకపోతే అంగన్ వేడి అంటూ కథం తొక్కిన అంగన్వాడీలు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇళ్ల ముట్టడి. వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా గృహాల కార్యాలయాలు కూడా అడ్డుకునేందుకు పోలీసులు ఎత్తున వాగ్వాదాలు, తోపులాట్లు, అరెస్టులు. విజయవాడలో రణరంగం. 600 మంది అరెస్ట్. సమ్మె విరమించేది లేదు స్పష్టీకరణ. గుండెపోటుతో కార్యకర్త మృతి. ప్రభుత్వ వైఖరి కారణం అంటూ కార్యకర్తలు ఆయాల నిరసన అంటూ ఓవరాల్గా ఏదైతే రోజు రెచ్చగొడుతున్నటువంటిది వామపక్షాలు తెలుగుదేశంతో టైఅప్ కోసం చేస్తున్నటువంటి వ్యవహారంలో భాగంగా సాగుతున్నటువంటిది ఒక త్యాగం జరిగిందని చెప్పాలి. లేకపోతే
5 నుంచి జిల్లాలకు చంద్రబాబు, 25 లోక్సభ స్థానాల్లో 25 బహిరంగ సభలు, 11 నరసరావుపేటలో పవన్తో ఉమ్మడి సభ, చివరిలో అనంతపురం జిల్లాలో కూడా కొత్త సంవత్సరంలో టీడీపీ అధినేత దూకుడు, ఎన్నికలకు శ్రేణులు సమాయత్తం ఎలక్షన్, నేడు బెంగళూరు నుంచి కుప్పానికి 3 రోజులు అక్కడే పర్యటన. ఓవరాల్గా ఇద్దరు కలిసి పలు సభల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు అన్నట్టుంది. చాలా మంచి కార్యక్రమం. 25 రోజుల పాటు జరిగినాయి అంటే కనుక ఆటోమేటిక్గా ఒక మంచి ఊపు వచ్చేస్తుంది. లేకపోతే నిధులే ఇవ్వలేదు ఉచితమా, జనవరి 1 నుంచి బస్సులో ఉచిత ప్రయాణం, ఓటమి భయంతో మహిళల ఓట్లకు గేలం, చంద్రబాబు హామీతో మంచి ముందే హడావిడి, ఇప్పటికే ఆర్టీసీ నాశనం చేసిన ప్రభుత్వం, అడుగుతున్న బకాయిలు చెల్లించడమైన, కొత్త బస్సుల కొనుగోలుకు 200 కోట్లు ఇవ్వలేదు, ఉచిత భారం నెలకు 200 కోట్లు, కొత్త ప్రభుత్వం పైన ప్రస్తుతం రీఎంబర్స్మెంట్ చేయడం సందేహమే అంటూ ఓవరాల్గా అదే చంద్రబాబు నాయుడు చేస్తే ఆయన డబ్బులు అడగం, ఎక్కడి నుంచి వస్తాయి నీకు, ఇంతకుముందు రుణమాఫీ చేయలేదు కదా అని. ఇక్కడ ఇప్పుడు చేస్తానంటే కనుక ఇది రాబోయేటువంటి ఒక పథకం మంచిగా జరుగుతుందా ముందుగానే ఇది. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు చేస్తానంటే కనుక అద్భుతం జరుగుతుంది. ఆయన ఎక్కడి నుంచి అయినా డబ్బులు పట్టుకొచ్చేసి ఇచ్చేస్తాడు. అంతకుముందు ఏవి చేయకపోయినా సరే చేశారన్నటువంటి ప్రొజెక్షనే ఇక్కడ చేసుకుంటూ వస్తారు. అయితే నోటీసులకు భయపడేది లేదు అంటూ సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న షోకాజ్ నోటీసులు ఇవ్వడం సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు ప్రశ్నించారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో డీఈఓ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే ఆరోగ్యశ్రీ ఆసుపత్రులతో నేడు చర్చలు. ఆరోగ్యశ్రీ సేవలు ఈ నెల 29 నుంచి నిలిపేస్తున్న నెట్వర్క్ ఆసుపత్రి ఇచ్చిన నోటీసులపై ప్రభుత్వం స్పందించింది. గురువారం ఉదయం చర్చలకు రావాలని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ కోరారు. ఈ చర్చల నేపథ్యంలో ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో మంగళగిరిలో సమావేశం నిర్వహించారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది విద్యన పత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.